సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ శ్రీరామనవమి జన్మోత్సవం అనేటువంటి అంశం కొంతవరకు చెప్పుకున్నాం. శ్రీరామ జన్మోత్సవ వేడుకలు ప్రారంభమయ్యను. భీష్మ కీర్తన చేయడం చేస్తాడు. మహాజని హార్మోనియం ముందు కూర్చుంటాడు. అప్పుడే లెండి నుండి ద్వారకామాయికి వచ్చినటువంటి బాబా అంతా చూస్తారు. ఇక్కడ ఊయల ఎందుకు కట్టారని ప్రశ్నిస్తాడు. శ్రీరామనవమి మహోత్సవం ప్రారంభమైంది, అందుకే ఊయల కట్టామని మహాజని సమాధానం ఇస్తారు. బాబా వెంటనే ఇక్కడ నింబారుకు ఉన్నటువంటి 2 పూలమాలలు తీసి ఒకటి మహాజని మడిలో వేస్తారు, ఇంకొకటి భీష్మకు పంపిస్తారు. హరికథ ప్రారంభమవుతుంది. రామకథా సంకీర్తనం పూర్తి కాగానే బాబా భజంత్రీల మధ్య శ్రీరామచంద్రమూర్తికి జై అను జయ జయ ధ్వానాలు చేయడంతో అందరూ కూడా పరమోత్సవంతో గులాల్ ఎర్ర రంగు పొడి ఒకరిపై ఒకరు చల్లుకుంటారు. ఆ భక్తులు చల్లుకున్న గులాల్ ఎలానో పోయి బాబా కంటిలో పడుతుంది. బాబా బిగ్గరగా అరవడం ప్రారంభిస్తారు. ఇది చూచినటువంటి చాలామంది భయంతో అక్కడి నుంచి పరుగులు తీస్తారు. కానీ బాబా యొక్క సన్నిహిత భక్తులు మాత్రం అవన్నీ తిట్ల రూపంలో బాబా తమకిచ్చినటువంటి ఆశీర్వాదాలని చెప్పి గ్రహించి కదలకుండా అక్కడనే ఉంటారు. శ్రీరామ జయంతి రోజు రావణుడు అహంకారి అడిషడ్వర్గాలను సంహరించుటకు శ్రీ సాయి రూపంలో ఉన్న శ్రీరాముడు ఆగ్రహించుట సహజమే కదా అని భావిస్తారు. షిరిడి